హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ అలాగే టీఎస్ లా సెట్ కి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి డౌన్లోడ్ చేసుకొని మీరు ఒకసారి చూడండి. కొంచెం హెల్ప్ఫుల్ గా అయితే మీకు ఉంటుంది. అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది, తెలుగు లా students.in అని చెప్పి మీరు గూగుల్లో ఎంటర్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మన వెబ్సైట్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ టీఎస్ లా సెట్ అలాగే ఏపీ లా సెట్ ఉండడం జరిగింది. టీఎస్ వాళ్ళు టీఎస్ అలాగే ఏపీ వాళ్ళు ఏపీ క్లిక్ చేసినట్లయితే లేదా డెస్క్టాప్ లోనే ఈ విధంగా మనకు హోమ్ పేజ్ లోనే ఉంటుంది. సో ఇక్కడ 2019 to 23 దాకా ఉన్నాయి. ఇలా కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే టీఎస్ లా సెట్ కి ఏంటంటే 3 years 5 years నాకు దొరికాయి, కానీ ఎల్ఎల్ఎం క్వశ్చన్ పేపర్స్ అయితే దొరకలేదు. సో అవి మీరు ఎక్కడైనా సెర్చ్ చేయండి. అలాగే ఏపీ లా సెట్ కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ అయితే నాకు అందుబాటులో ఉండడం జరిగింది. అవి కూడా మీరు ఏపీ లా సెట్ కి సంబంధించిన దాంట్లోకి వెళ్ళి లాస్ట్ 5 years కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కిందకి 3 years అలాగే 5 years అలాగే ఎల్ఎల్ఎం కూడా ఈ విధంగా ఇవన్నీ కూడా అంటే ప్రిపరేషన్ మీద అయిపోయిన తర్వాత లాస్ట్ 1 month ఉండగా ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద మనం దృష్టి పెట్టాలి. లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్ మనకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ గా కూడా ఈ ఇయర్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఆ విధంగా రిపీటెడ్ క్వశ్చన్స్ ఒక 10 వరకు మేబీ రావచ్చు. కాబట్టి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ మీరు ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోండి. అయితే కంప్యూటర్లో ఎలా ఎగ్జామ్ రాయాలి, మనం రాసేది ఆన్లైన్ ఎగ్జామ్, ఎలా రాయాలి అంటే దాన్ని కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు, సిబిటి. దానికి సంబంధించి ఒక 2 years బ్యాక్ వీడియో చేశాను. అది ఇప్పటికీ చాలా మంది చూస్తున్నారు. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఏ విధంగా చేయాలని చెప్పి, అది చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ ఈ ఇయర్ నేను మళ్ళీ ఈ మాక్ టెస్ట్లు అంటే కంప్యూటర్లో ఎలా ఎగ్జామ్ రాయాలనేది నేను మళ్ళీ వివరించడం అయితే జరుగుతుంది. ఒకసారి నేను పైన చూపిస్తాను మీకు. టీఎస్ లా సెట్ వెబ్సైట్ అలాగే ఏపీ లా సెట్ వెబ్సైట్లో కూడా మనకు మాక్ టెస్ట్లు అనేది అందుబాటులో ఉంచారు. టీఎస్లో అయితే 3 పేపర్స్ ఇచ్చారండి. 3 yearsది 5 yearsది పీజీఎల్ సెట్ది. సో ఎవరైనా కానీ ఈ 3 పేపర్స్ మీరు ఒకసారి రాసి చూడండి. దీని మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి, లేకపోతే మళ్ళీ నేను కొన్ని రోజుల్లో మళ్ళీ చేస్తాను. ఇక్కడ సైన్ ఇన్ క్లిక్ చేసినట్లయితే మన కంప్యూటర్లో ఇలాగే ఉంటుందండి. ఒక సెంటర్కి వెళ్ళిన తర్వాత మనకు ఈ విధంగా ఒక డెస్క్టాప్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇవన్నీ మనం ఎంటర్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడికి వెళ్తే మనకు క్వశ్చన్ పేపర్స్ ఈ విధంగా వస్తాయి. మన కంప్యూటర్లోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. వీటన్నిటి గురించి చెప్పాను. అసలు మనం ఆన్సర్ చేసినట్టు ఎలా తెలుస్తుంది ఏంటని చెప్పి కింద వీడియో ఉంటుంది, చూడని వాళ్ళు వెళ్ళి చూడండి, లేదా మళ్ళీ నేను చేస్తాను. సో క్వశ్చన్ పేపర్ అయితే ఈ విధంగా ఉంటుంది మనకు. ఇంగ్లీష్ పైన అలాగే కింద తెలుగులో ఉంటుంది. చాలా మంది అడుగుతున్నారు, మేము తెలుగు క్లిక్ చేసామండి, నాకు ఇంగ్లీష్ కావాలి, ఇప్పుడు ఏం చేయాలని. సో ప్రాబ్లం ఏం లేదు. ఇంగ్లీష్ అంటే అప్లికేషన్ ఫామ్లో ఇంగ్లీష్ సెలెక్ట్ చేసినా తెలుగు వస్తుంది, తెలుగు సెలెక్ట్ చేసినా ఇంగ్లీష్ కూడా వస్తుంది. అయితే తెలంగాణ స్టూడెంట్స్కి ఏంటంటే ఉర్దూ కూడా ఉంది. ఒక ఆప్షన్ ఏంటంటే ఉర్దూ ఉంది. ఉర్దూలో క్వశ్చన్ పేపర్ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు. సో ఈ విధంగా వస్తుంది. మనం ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అండ్ నెక్స్ట్లోకి మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చేస్తే మీరు సెలెక్ట్ చేసుకున్నారని చెప్పి అర్థం. సో ఇవన్నీ కూడా వైట్ కలర్లోనే ఉంటే నాట్ విజిటెడ్ అని చెప్పి ఇవన్నీ కూడా నేను ఆ వీడియోలో చూశాను. అక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. సో ఈ విధంగా మీకు 120 క్వశ్చన్స్ ఈ విధంగా ఉంటాయి. ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో అప్పుడు స్పీడ్గా వెళ్ళే అవకాశం ఉంది. స్పీడ్గా వెళ్ళినట్లయితే అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలరు. నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అవి కూడా మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి మాక్ టెస్ట్లు అనేది కొంచెం మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మాక్ టెస్ట్కి సంబంధించిన వెబ్సైట్లు నేను సెర్చ్ చేస్తున్నాను. ఏమన్నా అందుబాటులో ఉంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వాటిని మీకు చెప్తాను. సో ఒకసారి క్వశ్చన్ పేపర్స్ చూద్దాం. ఉర్దూ పేపర్ మీకు చూపిస్తాను అన్నాను కదా, ఇది కీ పేపర్. ఎగ్జామ్ రాసిన తర్వాత కీ పేపర్ ఈ విధంగా ఉంటుంది. మనం ఏం సెలెక్ట్ చేసాము, ఏది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పి కూడా వాళ్ళు చూపించడం అయితే జరుగుతుంది. ఈ విధంగా తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. తెలంగాణకు వచ్చేసేటప్పటికి ఉర్దూలో ఈ విధంగా ఉంటుంది. పైన ఇంగ్లీషు అలాగే కింద ఉర్దూలో ఉండడం జరుగుతుంది. మీరు ఇక్కడ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మెయిన్గా ఏంటంటే ఇంగ్లీష్నే వారు ఫైనల్ కన్సిడర్ చేస్తారు. ఏదైనా తెలుగు క్వశ్చన్ రాంగ్ అయింది అనుకుందాము, మీరు అది రాంగ్ అయింది కదా, నేను ఏదో ఒక ఆప్షన్ పెట్టేసాను, అది నాకు 1 మార్క్ ఇస్తారని అనుకోకూడదు. తర్వాత మనము ఇంగ్లీష్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫైనల్గా వారు ఆల్రెడీ చెప్పారు, ఇంగ్లీష్లో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతే అది కరెక్టా రాంగ్ అనేది మీరు డిసైడ్ చేయాలి. ఉర్దూ అలాగే తెలుగు పనికిరాదు. ఓన్లీ ఫైనల్గా వారు ఇంగ్లీష్నే చూస్తారు. ఇంగ్లీష్లో క్వశ్చన్ రాంగ్ ఉంటే అప్పుడు మీకు మేబీ 1 మార్క్ కలిసే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఇంగ్లీషు తెలుగు మీరు 2 క్వశ్చన్స్ చదివేటప్పుడే ఏమన్నా కన్ఫ్యూజ్ వచ్చినట్లయితే 2 చదవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ విధంగా పేపర్స్ ఉంటాయి. డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చూడండి. ఇంకా మీకు ఏదైనా పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నట్లయితే కింద కామెంట్స్లో తెలియచేయండి. ఒక పేపర్ మనం అంతా కూడా పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి ఇవన్నీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాము. కొన్ని క్వశ్చన్స్ కూడా కొన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఏమైనా కావాలంటే కింద కామెంట్లో తెలియచేయండి. సో ఇదన్నమాట వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.